अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे ఈవెంట్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఉన్నాను. సో నా అనుభవం కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ద్వారకమాయి ఫేజ్ 1 స్టార్ట్ చేసినప్పుడు ఇదంతా పచ్చని వరిపాలు, రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదు. ఈవెన్ ఒక బైక్ వెళ్తే ఇంకొక బైక్ ఆగాల్సి వచ్చేది. అలా ఉండే రోడ్ని సార్ ఈ రోజు ఒక కొత్త ప్రాంతంగా సృష్టించారు. కొలంబస్ ఇన్వెంటెడ్ అన్నట్టు రాజుగారు ఇన్వెంట్ చేశారు కొండపావులూరుని. యాక్చువల్లీ సార్ చెప్తూ ఉంటారు, మన ద్వారకమాయి ఫేజ్ 1 ఇంత తొందరగా సోల్డ్ అవుట్ అవ్వడానికి, ఇంత సక్సెస్ రావడానికి మనకి కారణాలు రెండు అని. ఏంటంటే మన లొకేషన్, ఇంకొకటి మనం పెట్టిన ప్రైస్, సో మన డెవలప్మెంట్స్ కూడా. సో వీటన్నిటికంటే ముందు ఇంకో కారణం ఉందని నేను అంటాను. అది ఎండి సార్, రాజుగారు ప్లేస్ లో ఇంకొకరు ఎవరైనా ఉంటే ఇంత ఈజీగా అయ్యేది కాదు. ఎందుకంటే సార్ ఈ కొండపావులూరు ద్వారకమాయి ఫేజ్ 1 లో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. సో అన్నిటికీ నిలబడ్డారు, కమిట్ అయి ఉన్నారు. సో అన్ని ఎదుర్కొంటూ వచ్చి ఇక్కడ వరకు ఫేజ్ 2 వరకు వచ్చాము. సో ఫేజ్ 2 కూడా ఫేజ్ 1 లాగే ఇంకా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ చేయాలనుకుంది చేసి చూపిస్తారు, ఒకటి మాటలు చెప్పరు, అది అందరికీ తెలుసు. ఇందాక మీరు కస్టమర్ రివ్యూస్ కూడా చూసుంటారు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది వచ్చింది, ఇది వచ్చింది అని మేము ఫేక్ మాటలు, ఫేక్ కమిట్మెంట్స్ ఇవ్వము. చేయాలనుకుందే చెప్తాము, చెప్పింది చేసి చూపిస్తాము. సో నేను యూనివర్సిటీ డెవలపర్స్ లో ఒక భాగమే, ఫ్యామిలీ మెంబర్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వాతావరణం కూడా సహకారం ఖచ్చితంగా ఉంటుంది మాకు. అంటే కూల్ వెదర్ ఉంటాం, లేదంటే లైట్ గా వర్షం పట్టడం, అది మాకు ఈ ప్రకృతి నుంచి వచ్చిన, అంటే ఒక యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆశీర్వాదం నాకు ఫీల్ అవుతాను అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు కారు వస్తున్నా కానీ, మీ అందరం వస్తున్నా కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫేజ్ 1 ఒకటికి 2 సార్లు అబ్జర్వ్ చేయండి. ఆ డెవలప్మెంట్లు కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫేజ్ 1 కన్నా కూడా ఫేజ్ 2 ఇంకా బాగా డెవలప్ చేస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మెయిన్ నాకు మేడం గారు చెప్పినట్టుగా, నేను విజయవాడలో ఇది మొదటి ప్రాజెక్ట్ అండి. ఇది మొదటి ప్రాజెక్టు చేయడం అంటే నేను అంటే ఇప్పుడు కొంతమంది కాంట్రాక్టర్ ఇవ్వమన్నారు, ఇంకోటి అని చెప్పారు. కాంట్రాక్ట్కి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఎవరికైనా ₹1 తగ్గిస్తే బెటర్ కదా అని ఉద్దేశంతో ఉంటారని చెప్పేసి ప్రైస్ తో సంబంధం లేకుండా, అంటే ఒక బడ్జెట్ ఒక ప్లాన్ వేసుకుంటారు కామన్గా ఏం చేయాలన్నా కానీ. నేను అలా బడ్జెట్ ప్లాన్ ఏం లేకుండా, ఓకేనా, ఎందుకంటే చిన్న చిత్తకాలంటే మా ఆడిటర్ సంస్థ గారు అన్నారు, ఆయన చూసుకుంటారు. బడ్జెట్ ప్లాన్ లేకుండా అంటే ఎంత మటుకి అవకాశం ఉందో అంత మటుకి డెవలప్మెంట్ లాగిచ్చేసుకుంటూ పోతున్నాం. అంటే స్టార్టింగ్ లో గ్రావెల్ వచ్చేసి 7 యూనిట్లు బండి ₹8,000, ఈ రోజు ₹13,000. ఆ బడ్జెట్ ప్రకారం చేసుకుంటే కుదిరే పనులు కాదు. అప్పుడు ప్రైజ్ అమ్మిన దానికి ఇప్పుడు ప్రైజ్ పెంచుకోవటం అవన్నీ కుదిరే పనులు కాదు. కాబట్టి దానికి విధంగా కమిట్మెంట్ మాత్రం మీకు ఇచ్చిన కమిట్మెంట్ చెప్పిన దానికన్నా ఎక్కువే చేస్తాను అనమాట. అంటే చాలా మంది ఫ్రెండ్స్ కానీ, ఆల్రెడీ మన కస్టమర్స్ కానీ కూడా ప్రతి ఒక్కళ్ళు నేను యాక్చువల్ గుండె మీద చేసుకొని చెప్తున్నాను. చాలా మంది కస్టమర్స్ ఫుల్ సాటిస్ఫైడ్. చాలా దివ్య గారు చెప్పినట్టుగా చాలా హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు అనమాట మన దానిలో. కొనుక్కున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. మెయిన్ వచ్చేసి లొకేషన్ అండి. లొకేషన్ వెస్ట్ బైబర్స్ లో
అటు గుంటూరు సైడ్ మొదలు పెట్టుకొని అటు కాజు నుంచి ఇటు పెద్దవటిపల్లి వరకు ఈ వెస్ట్ బై బస్సులో మన ప్రైజ్ ఎక్కడా లేదు. 1కి 2 సార్లు కాదు, 100 సార్లు తిరగండి, ఎక్కడా లేదు. నేను కూడా కస్టమర్స్కి ఒకటే చెప్తాను, అంటే ఇక్కడ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ వస్తుంది, ఇంకోటి వస్తుంది అనేది పక్కన పెట్టేసి ప్రజెంట్ ఏముంది, ఇది జస్ట్ అలా తల తిప్పితే చాలు హైవే కనిపిస్తుంది. వాకబుల్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఆల్రెడీ వచ్చింది. వెస్ట్ బై బస్సు వచ్చి 3 months ఓపెన్ చేసి అప్పటికి ఇప్పటికి ట్రాఫిక్ కానీ అటు ఉన్న అంటే అటు సైడ్ ఉన్న పరిస్థితులు కానీ చాలా అంటే చాలా మారిపోయినాయి. ఇటు సైడ్ రాను ల్యాండ్ తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది నాకు తెలిసి. ఇప్పుడు అది నేషనల్ కావచ్చు, రాను స్టేట్ కూడా అయిపోతుంది ఒక 5 to 10 years లో. ఇప్పుడు మన రావులపాడు రింగ్ హైవే గంగ ఎంత బిజీ అవుతుందో అంత బిజీ అవుతుంది. అంటే ఇది మీరు అనుకోవచ్చు అతిశయోక్తి అని, ప్రతి ఒక్కళ్ళు కొనేటప్పుడు అదే అంటారు. ఒకప్పుడు పరిస్థితి ఇలా అలా అని. నేను మొన్న ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు కనుక్కున్నాను, 90లోనూ 95లోనూ 85,000 కొన్నారంట. ఓకేనా, పర్ ఎకర్ 85,000కి. ఇప్పుడున్న పరిస్థితి మినిమం 2 అబో. ఓకేనా, అదేవిధంగా నా అంటే phase 1కి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున మార్కెట్ మిత్రులకి అదేవిధంగా కస్టమర్లందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి. phase 1 వచ్చేసి 6 acres, phase 2 వచ్చేసి 14 acres అండి. ఇప్పుడు 2 ప్లాట్లు బుక్ అయిపోయినాయి, 6 అగ్రిమెంట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఆఫర్ కూడా 15,200 పెట్టామండి. 15,200 కూడా ఓన్లీ 40 ప్లాట్ల వరకే పెట్టాము. మెయిన్ కంపెనీ ప్రాఫిట్ సంగతి పక్కన పెడితే ముందు కొన్న వాళ్ళు వెనక్కి కొన్న వాళ్ళని నేను వేరియేషన్ చూస్తాను. వాస్తవంగా ఆ టైంలో వరిలో కొన్న వాళ్ళకి అది ఉండవలసింది చెప్పాలంటే 11,200 అమ్మేవాళ్ళు. ఓకేనా, 11,200 అమ్మితే చివరికి వచ్చేప్పటికి 14,200 అయింది. అది ఇక్కడ ఇప్పుడు వచ్చేసి 15,200 పెట్టాం. కొంతమంది ఏమంటారంటే ఇది కొంచెం స్పాట్ రిజిస్ట్రేషన్ కొంచెం టైం పడుతుంది కదా, కొంచెం డెవలప్మెంట్లు కానీ ఎల్పీ రావడం కానీ టైం పడుతుంది, 3 to 4 months పడుతుంది. కొంతమంది నాకు త్వరగా కావాలంటే దానిలో 16,000 కూడా ఇచ్చేవాళ్ళు లేరు స్టిల్ ఈ రోజు. ఎందుకంటే దీంతో పోలిస్తే అది కొంచెం దగ్గర. ఓకే, 16,000 కూడా ఇచ్చేవాళ్ళు లేరు, ఇంకా పెరుగుతుంది మేము ఇవ్వన్నట్టుగా మాట్లాడతారు రీసేల్. ఓకే, దీనికి వచ్చి ఇంకా మనీ తర్వాత వచ్చి ఒక 2 months తర్వాత లేదంటే 1 month తర్వాత అనేది ఖచ్చితంగా మళ్ళీ 2,000 రూపాయలు పెంచుతాం అనమాట. ఎందుకు, ముందు కొన్న వాళ్ళకి వెనక కొన్న వాళ్ళు వేరియేషన్ కోసమే మెయిన్. మనం అంటే అక్కడ ఏదో కంపెనీ వస్తుంది ఇక్కడ ఏదో కంపెనీ వస్తుంది కానీ కాదు. ఇప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం ముందు పోతే దీన్ని ఒక 10 రూపాయలు కొంటే రైతు పక్కన 12 రూపాయలు చెప్తాడు, అదే పెరిగిపోతా ఉంది ఆటోమేటిక్ గా. అది అందరికీ తెలిసిందే. ఓపెన్ గా ఉన్న ల్యాండ్ కాస్త ప్లాట్లు అయితే ₹1 పెరుగుతుంది, ఓ ప్లాట్ లో ఉన్న ల్యాండ్ కాస్త హౌస్ పడితే ₹1 పెరుగుతుంది. అదేవిధంగా సింప్లెక్స్ హౌసెస్ కూడా కొన్ని ప్లాట్లు పెట్టాను 150 గజాలి హౌసెస్ కూడా కడదాం ప్లాన్ లో కూడా ఉన్నామండి. అది పెట్టామంటే 20 నుంచి 25,000 నాకు తెలిసి ఒక 3 to 6 months అయిపోతున్నాను. ఓకేనా, ప్లస్ నేను ఇంకోటి కూడా చెప్తాను కస్టమర్ కి, ఎవరైనా సరే బుక్ చేసుకుంటే మేము కంగారు పడి కట్టాము, ఓకేనా మేము కంగారు పడి కట్టాము అన్న ఫీలింగ్ ఉంటే మాత్రం మీకు వెనక్కి ఇచ్చేస్తాను. నేను అంత కాన్ఫిడెంట్ చెప్తాను. ఈ ఏరియాలో ఈ ప్రైజ్ లో ఎక్కడ అంటే ఎక్కడ ఉండదు. మెయిన్ మాది సోల్డ్ అవటానికి కారణం అదే. తర్వాత డెవలప్మెంట్లు, ఎందుకంటే డెవలప్మెంట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. సేల్ అయింది ఎప్పుడు అయిపోయింది, 3 months బ్యాకే phase 1 టోటల్ కంప్లీటెడ్. ఇదంతా ల్యాండ్ కూడా పూలింగ్ చేయడానికి మాకు టైం పట్టింది అనమాట. అందుకని టైం తీసుకోవడం తప్ప వాస్తవంగా 3 months బ్యాకే టోటల్ కంప్లీట్ అయిపోయింది. డెవలప్మెంట్ చేయడానికి నిన్నటి దాకా ఓవర్ హీట్, ఇప్పుడు వర్షాలు, అందుకని కొంచెం వర్క్ స్లోగా జరుగుతుంది. ఓకేనా, ఓకే వన్స్ అగైన్ మీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఓకే, థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్ గా phase 1 కంప్లీట్ చేశారు. అదే విధంగా phase 2ని కూడా చక్కగా కంప్లీట్ చేసి అది మంచిగా అభివృద్ధి అవ్వాలని వాళ్ళు సమిష్టి కృషితో సార్కి మంచి పేరు తీసుకురావాలని, మంచి అభివృద్ధిలో ఇంకా అనేకమైన స్టార్ట్ చేయాలని కోరుకుంటూ టిఎన్ఎం యూనివర్సిటీ అనుదినం నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉండాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. Yeah, hi everyone. I am Prakash, Vice President T&M Universal Infra Developers. ఇవాళ మనం మా కంపెనీస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన ద్వారకామై కొండపావులూరు లాంచింగ్ ఈవెంట్లో ఉన్నాం. హానెస్ట్లీ రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎక్కడ చూసినా కస్టమర్స్ సైట్ విజిట్ చేస్తున్నారు, ప్లాట్స్ బుక్ చేస్తున్నారు. కస్టమర్స్ అందరూ రెగ్యులర్గా
మన దగ్గర ప్రీవియస్గా తీసుకున్న ప్రతి కస్టమర్ మళ్ళీ రిపీటెడ్గా సైట్ విజిట్ చేస్తున్నారు, మళ్ళీ బుక్ చేస్తున్నారు. అలానే మన ఫేజ్ 1 నుంచి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఫేజ్ 1 నుంచి మన జర్నీలో మనతో పాటు ఉండి, అలానే ఇప్పుడు ఫేజ్ 2లో కొత్తగా తీసుకున్న ప్రతి కస్టమర్కి, మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి కస్టమర్కి చాలా అంటే చాలా బిగ్ థ్యాంక్ యూ అండి. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం